ఫ్లవర్ బుకేస్తో సత్కరించాలి. మరి ముందుగా గౌరవనీయులు శ్రీమతి మనోహరి దేవి మేడం గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మేడం. మరి మేడం గారికి గట్టిగా చప్పట్ల ద్వారా మనం స్వాగతం పలకాలి. మరి క్లాప్స్ కూడా చాలా చప్పగా వస్తున్నాయి. క్లాప్స్ కొట్టడానికి మరి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చినారు. చప్పట్లు గట్టిగా కొట్టడానికి మేడం అంటున్నారు. రైట్. మరి మన మధ్య ఉన్నటువంటి లెక్కల మాస్టర్ శ్రీ నామదేవ్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ సార్, వెల్కమ్ ద డయాస్. మరి బుకే ఇవ్వడానికి మహిళా బృందం రెడీగా ఉండాలి. క్లాప్స్ ఎందుకో మరీ గుర్తు చేయాల్సి వస్తుంది. జోష్ రావలేదు, కొడుతూనే ఉండాలి క్లాప్స్. సార్ మరి అదేవిధంగా సార్తో పాటు మరి బుకేస్ ఇస్తున్నటువంటి మన హరిని మరి సార్ సతీ సమేతంగా రావడం జరిగింది. మరి వారి సతీమైనటువంటి ఉషాదేవి మేడం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఉషాదేవి ఎందుకంటే పక్కనే కూర్చుంటే బాగుంటుందనే ఆలోచనతోనే మేడం ముందుగానే ఆహ్వానిస్తున్నాము. మరి బుకే పద్మజ గారి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. క్లాప్స్ మరీ గుర్తు చేయాలా, ఒక సైడే క్లాప్స్ పెడుతున్నారు పిల్లలు. రైట్. మరి మనకు చదువు నేర్పినటువంటి మాస్టర్ శ్రీ జాఫర్ అలీ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ సార్. వెనక కూర్చున్న వాళ్ళు కొంచెం ముందుకు వస్తే బాగుంటుందేమో. మీ క్లాప్స్ అస్సలు ఏమాత్రం వినపడడం లేదు. మరి ఈ బుకేని ఇవ్వాల్సిందిగా సుజాత గారిని కోరుతున్నాము. సార్ ఇక్కడ వచ్చేయండి. వెనక కూర్చున్న వాళ్ళు ముందుకు రండి ప్లీజ్. మరి మన నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు మాస్టర్ శ్రీ పెద్దయ్య సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ సార్. మరి ఈ బుకే ఇవ్వాల్సిందిగా శైలజ గారిని సునీత గారిని కోరుచున్నాము. సారీ. మరి మన మధ్యలో ఉన్నటువంటి డ్రిల్ మాస్టర్ శ్రీమతి ఆదినారాయణ మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ బుక్ ఇవ్వాల్సిందిగా స్వాతి గారిని కోరుతున్నాము. ఎందుకో మన భాష అప్పుడు చెప్పగానే ఉంది, ఇప్పుడు చెప్పగానే ఉంది. చెప్పట్లో అంతా వెనకబడి ఉండడం కరెక్ట్ గానే అనిపిస్తుంది. మరి మనోహర్ మేడం గారు వస్తారంట క్లాస్ కొట్టడానికి. రానినా రైట్. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆర్ట్ మాస్టర్ బంగారప్ప సార్ గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ సార్. మరి బుక్ ఇవ్వాల్సిందిగా విజయలక్ష్మి గారిని కోరుతున్నాము. రైట్. మరి మన మధ్యలో ఉన్నటువంటి తెలుగు మాస్టర్ శ్రీ ఆదినారాయణ సార్, యంగ్ అండ్ డైనమిక్ పర్సన్, ప్లీజ్ కమాండర్ అయ్యాస్ సార్. మరి సావిత్రి గారి బుక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
సార్ ఇట్లా వచ్చేసి మరి ఏమంటే ఎనిమిది కంటే కూడా క్యాప్స్ కొట్టడం ప్లీజ్ సావిత్రి గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన ఆహ్వానాన్ని మన్నించి గత ఒక నెల నుంచి మనందరం కూడా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి మనందరం ఆహ్వానించిన వెంటనే మన మాస్టర్ అందరూ కూడా వారికి ఎంతో పని ఉన్నా కూడా ఆదివారం అయినా కూడా ఈ వయసులో కూడా మనందరినీ కలవడానికి, చూడడానికి, మనందరితో గడపడానికి రావడం అనేది చాలా సంతోషం, ఆనందం. మరి ఒక్కసారి మన అందరం కూడా విచ్చేసినటువంటి పెద్దవారందరికీ కూడా చెప్పట్ల ద్వారా ఘనంగా మనము స్వాగతం తెలుపుదాం. మరి తదుపరి కార్యక్రమంలో భాగంగా ప్రార్థనా గీతాన్ని మనము మొదలు పెట్టాల్సి వస్తుంది. మరి ప్రార్థనా గీతం పాడే ముందు మనకు చదువు చెప్పినటువంటి గురువులు, మనతో పాటు తిరిగినటువంటి మన మిత్రులు చాలామంది ఈ మధ్యనే స్వర్గస్థులైనారు. మరి వారందరికీ కూడా మనందరం కూడా ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. రంగస్వామి సార్, మరి వీరితో పాటు మిత్రులు కూడా మనకు గురుస్వామి, మసూద్ అలీ, తర్వాత మారుతి, మసూద్, రామాంజనమ్మ గారు, వీళ్ళందరూ కూడా స్వర్గస్థులయ్యారు. మరి వీరి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. స్టార్ట్. ఓకే, థ్యాంక్